అండ్ కొలికపూడితో వివాదం దురదృష్టకర సంఘటన అన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఆ విషయంపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. మరోవైపు కొలికపూడికి చివరి వార్నింగ్ అయిపోయిందని చెప్తున్నారు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్. తిరువురు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల్ స్వామి ఆలయంలో జరిగిన గొడవపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. దళితుడైన కొలికపూడి శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేవుడి దగ్గర భక్తి కోసం వెళ్ళాలి కానీ రాజకీయాలు చేయకూడదు. కాబట్టి ఆ రోజు అయిపోయిన సంగతి గురించి మళ్ళీ నేను ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పవిత్రమైన దేవుడి స్థలంకి వెళ్ళాం. చిన్న తప్పులు జరిగితే ఎవరి వల్లన్నా జరిగి ఉండొచ్చు. ఆ రోజు దళితుడైన వాళ్ళని డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చేసావు, ఒక దళితుడిని మొన్న చూసాం మనం, ఒక దళితుడిని మూటకట్టిన అనంతబాబుని ఏం చేసావు. దళితుల గురించి నువ్వు మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు. ఇక జగన్ రెడ్డి తొత్తులు ఉంటారు, ఈ తొత్తులకి ఏమీ ఉండదు. జగన్ రెడ్డి తొత్తులు అందరూ కూడా ఇక్కడ విజయవాడలో తొత్తు ఉన్నాడు, ఆ తొత్తుకి అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య. ఇన్ని అబద్ధాలు ఆడాలా ఎమ్మెల్యే గారు? మీ ఉద్దేశం ఏదో మీ కడుపులో పెట్టుకోండి. దీని మూలాన గోడ కింద నక్కలాగా కాల్చుకొని కూర్చున్న వైసీపీ సోషల్ మీడియాకి మీరు మాంసం ముక్కలు అందిస్తుంటే సోషల్ మీడియా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద, ఎంపీ గారి మీద దాడి చేస్తున్నారు. మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఎవరికి ప్రయోజనం చేస్తున్నారు? కొలికపూడి తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారు అంటూ చిట్చాట్లో తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పార్టీ లేకపోతే ఎవరైనా సున్నానే అన్నారు. వ్యక్తిగత ఇమేజ్తో ఎవరూ గెలవలేరన్నారు. కొలికపూడికి చివరి వార్నింగ్ అయిపోయిందన్నారు. ఇక పిలిచి మాట్లాడే పని లేదన్నారు పల్లా శ్రీనివాస్.